హాయ్, దిస్ ఇస్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ హోమ్మేడ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఏంటో తెలుసా? 2 minutes లో ప్రిపేర్ అయ్యే దోసా బ్యాటర్. దోసా బ్యాటరే కాదు, ఇది హెల్తీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ దోసా బ్యాటర్. ఈ ప్రాసెస్ చూసేద్దామా? 2 minutes లో ప్రిపేర్ అయ్యే దోసా బ్యాటర్ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, అంతేకాకుండా పెరుగు, నువ్వులు ఎందుకు అనుకుంటున్నారు? చూసేద్దాం తర్వాత. కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, కొద్దిగా సాల్ట్. ముందుగా 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి, 1/2 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు శనగపిండి, వీటిలో 1 టీ స్పూన్ నువ్వులు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, సాల్ట్, పెరుగు 1/2 కప్ పెరుగు. ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేశాక దీంట్లో వాటర్ వేసేసి మనము జారుడుగా దోస బ్యాటర్ అనేది, నార్మల్ దోస బ్యాటర్ ఎలా ఉంటుంది, కేక్ బ్యాటర్ లాగా ఉంటుంది, కానీ ఇదనేది కాస్త జారుడుగా ఉండాలి. ఈ దోస బ్యాటర్, దోస పెనాన్ని వేడి చేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మనము బ్యాటర్ని ఇంత లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని పూసలాగా వేసేద్దాం. ఇప్పుడు ఈ దోస పైన ఆయిల్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి. చూసారా, ఇది నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్తో చేసే దోశ ఎలా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా వస్తుంది. మీరు చేసి చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దోశ నార్మల్గా చేసే దోశ లాగే ఉంటుంది. వితిన్ 2 minutesలో మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. దీంతో పల్లీ చట్నీ, టమాటో చట్నీ కాంబినేషన్లో కూడా తినేసేయచ్చు.